రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ బడుగు బలైన ఆశలకి అందరికీ సమయం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నిజంగా పుట్టిన వాళ్ళ అమ్మకి వాళ్ళకి పుట్టిన కదా ఒక సింగిల్గా రమ్మని చెప్పు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగిల్గా వస్తున్నాడు. ఒక ఎదుర్కోలేక సిపిఎం సిపిఐ భారతీయ జనతా పార్టీ వైఎస్ అన్ని కలుసుకొని వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళా 20 నెలల్లో సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జై జగన్. రోడ్లు కానీ అమ్మఒడి కానీ చేయిత కానీ నా పిల్లలకి తింటున్నామంటే అనంతపురం రెడ్డి అన్న గురించే మేము తింటాండ అన్నం. కానీ మైనార్టీలో నేను సగం భాగమని మా అన్న అన్నాడు జగనన్న మైనార్టీలు నా పేదలు అని. పేదలకు గుండెల్లో పెట్టుకొని మా జగనన్ని కాపాడుతాము. మా వెంకటరామరెడ్డి అన్న చల్లగా ఉండాలని ఇంకా 100 ఏళ్ళు బాగుండాలని ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాము. రోడ్లు అనంతపురం టౌన్ పుట్టినప్పటి నుంచి ఎంత అభివృద్ధి చెందిందో 2019 వరకు 2019 నుంచి 2024 లోపు అంత అభివృద్ధి చెందింది. అన్ని వందల కిలోమీటర్ల రోడ్లు గత 4 ఏళ్లలోనే వేసేసినారు. పాత ఊరు విషయానికి వస్తే పాత ఊరిలో ఉన్న ఒక 20 సంవత్సరాల నుంచి రోడ్లు సరిగా లేవు. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి ప్రతి ఒక్కటి సక్రమంగా నిర్వహించి అభివృద్ధి ఓల్డ్ గతంలో పాలకులు కొత్త ఊరికే పరిమితమైన కానీ ఈసారి అనంత వెంకటరామరెడ్డి గారు ఒక ఓల్టోని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. జగన్ గారి పాలనలో జరిగిన అభివృద్ధిని తలుచుకొని మేము అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. రోడ్లు గతంలో ఉన్న రోడ్లు కానీ ఇప్పుడు రోడ్లు కానీ మన ఎమ్మెల్యే సార్ అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి చేసిన మొత్తం రోడ్లు కానీ బ్రిడ్జి కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని రావడం జరిగింది. 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారే మళ్ళీ వస్తారని మేము ఆశిస్తున్నాము. వస్తారు కూడా. ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమ పనులు ఏమైతేనేమి ఒక ఓవర్ బ్రిడ్జ్ వేయించారు. టౌన్లో 80 ఫీట్ రోడ్ వేయించారు. ఎన్టీఆర్ మార్గ్ రోడ్ వేయించారు. అభివృద్ధిలో ముందంజు ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారు మళ్ళీ నిలబడి గెలవాలని ఆశిస్తున్నాం. అనంత వెంకటరామరెడ్డి గారు అంటే అనంత, అభివృద్ధి అంటే అనంత అంటే అభివృద్ధి. ఈరోజు పలు కార్యక్రమాల్లో గత గవర్నమెంట్లో వర్కపోర్లు పెట్టుకొని పాత ఊర్లో ప్రతి ఒక్క అభివృద్ధి పనులకి ఆటంకాలు కలిగించి పాత ఊరు పట్టించుకునే నాయకుడు లేడు అని చెప్పి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈరోజు అనంతన్న ఈ ప్రజలను గుర్తించి మా ఎస్సీ కాలనీ అయితేనేమి, మా రాయనగర్ పాత ఊరు అయితేనేమి, పెరార్ కాలనీ అయితేనేమి, 80 ఫీట్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ అయితేనేమి, ఇలాంటివి చాలా మురికి వాళ్ళలో ప్రతి ఒక్క సందుల్లో ప్రతి ఒక్క వీధుల్లో ప్రతి ఒక్క చాట ఏ అభివృద్ధి పథకము ముందుండి నడిపిస్తూ డ్రైనేజీలు అయితేనేమి రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలేమి అందని వారికి కూడా అందించే ప్రయత్నించి ప్రతి ఒక్కరు అరణ్య కుశలు పడుతున్న మా అనంతన్న ఎప్పటికీ ఎల్లవేళ అనంతన్న అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తాడని చెప్పి ఈరోజు అనంతన్న వెంట మేము ఎప్పుడు ఎల్లకాలము కృషి చేస్తాం, పని చేస్తామని చెప్పి ఈరోజు మేమందరం అండగా ఉంటాం. గత 40 ఏళ్ళుగా మా పాతూరు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే కనీసం ఒక్క నాయకుడు కానీ వచ్చి పట్టించుకున్న వారు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రనే తిరగరాశారు. పాతూరు అనేది కొత్తూరు అయింది. ప్రతి రోడ్డు, డ్రైనేజ్, వాటర్ సిస్టమ్ ప్రతి ఒక్కటి లబ్ధి పొందినాం మేము. మా వార్డుకు ప్రతి విధాలుగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అదే కాదండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరింది. ఇలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రజా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు ఉన్నారు. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా
ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమం అంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమం గురించి గొప్పగా చెప్తున్న వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదన్నటువంటి సంక్షేమాలు దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు తీసుకురాలేని విధంగా అనేక సంక్షేమాలు బడుగు బలహీన వర్గాల వారికి తెచ్చిన మన వైఎస్ఆర్ గారికి, అలాగే 2024లో కూడా ఖచ్చితంగా